టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఇవ్వాలి కానీ ఆయనతో సినిమా చేసేందుకు యువ దర్శకులు ఎగబడతారు. అది మెగాస్టార్ కు ఉన్న క్రేజ్. డాన్స్ అయినా, ఫైట్ అయినా, కామెడీ అయినా, సెంటిమెంట్ అయినా, ఎలాంటి భాగోద్వేగాలను పండించాలన్నా మెగాస్టార్ చిరంజీవి తర్వాతే. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన స్టామినా ఏంటో 40 సంవత్సరాలకు పైగా నిజమవుతూ వస్తోంది. ఇదిగో ఇప్పుడు చెప్తాను విను. నాను చేసే స్మగ్లింగ్ నువ్వు అంటున్నావు, అది సోషల్ సర్వీస్ అని నేను అంటున్నాను. 9 ఇండస్ట్రీ హిట్లు, గిన్నీస్ రికార్డులు, ఎన్నో అవార్డులు, మరెన్నో రివార్డులు మెగాస్టార్ సొంతం. History is made. Another record is made, ladies and gentlemen. సినీ ఇండస్ట్రీలో సీనియర్ కథానాయకులు మరియు యువ దర్శకుల కలయికల్లో వచ్చే సినిమాలకు మొదటి నుంచి మంచి ప్రభావం చూపిస్తున్నాయి. అదీ కాక చిన్నప్పటి నుంచి అభిమాన హీరో సినిమాల్ని చూసి పెరిగిన యువతరం దర్శకులు చెబుతున్న కథలు అగ్రతారలకి బాగా నచ్చేస్తున్నాయి. ఏంట్రా బదలయ్యేది? ఈ సిటీకి నీలాంటి కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ ఇక్కడ వేరయ్యా లోకల్. దాంతో వాళ్ళ అనుభవంతో సంబంధం లేకుండా సీనియర్ హీరోలు కూడా అవకాశం ఇస్తున్నారు. యువతరం దర్శకులు స్వతహాగా తమ అభిమాన కథ నాయకుడికి తెరపై ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తూ మంచి ఫలితాల్ని రాబడుతున్నారు. దీంతో ఈ కలయికల్లో విరివిరిగా సినిమాలు రూపొందుతున్నాయి. ఇలా తెలుగులో తాజాగా అలాంటి ఓ కలయిక ఖరారైంది. అగ్ర హీరో చిరంజీవి కథానాయకుడుగా దసరా ఫ్రేమ్ శ్రీకాంత్ ఉదెలా దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రంగం సిద్ధం చేశారు. దసరా విడుదల తర్వాత శ్రీకాంత్ తన అభిమాన కథానాయకుడైన చిరంజీవికి కథ వినిపించారు. రెండో సినిమాగానే చిరంజీవితో చేయాలనుకున్నారు, కానీ అప్పుడు కుదరలేదు. ప్రస్తుతం శ్రీకాంత్ ఉదెలా మరోసారి నానితో జతకట్టి ది పారడైజ్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి, శ్రీకాంత్ ఉదెలా కలిసి సినిమా చేయనున్నారు. అధికారికంగా ఈ సినిమా ఓకే అయినట్టు మెగాస్టార్ చిరంజీవి కన్ఫర్మ్ చేశారు. అంతేకాదు సినిమాకి సంబంధించిన ఒక పోస్ట్ ని కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ ని బట్టి చూస్తే ఈ సినిమా చాలా వైలెన్స్ గా ఉండబోతుందని తెలుస్తోంది. చిరు కెరీర్ లో ఇంతవరకు రాని వైలెన్స్ స్టోరీని శ్రీకాంత్ రెడ్డి చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకురి, హీరో నాని కలిసి నిర్మించనున్నారు. వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి. ఇక చిరంజీవి ఈ 2 సినిమాలే కాక బివిఎస్ రవి రాసిన కథలో కూడా నటించేందుకు రెడీ అయ్యారట. అయితే ఈ కథ ఠాగూర్, స్టాలిన్ లెవెల్లో సందేశాత్మకమైన అంశంతో కూడుకుందని అంటున్నారు. మరి ఈ సినిమాకి వివి వినాయక్ లేదా హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా దర్శకుడు శ్రీకాంత్ ఉదెలా తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవితో అతి తక్కువ కాలంలోనే డైరెక్టర్ ఛాన్స్ కొట్టేయడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు.